హాయ్ అండి, నేను మీ సంధ్యాని. ఇది లక్ష్మణ్ రోజు బ్లాగ్ అనమాట. ఈరోజు నా డైలీ రొటీన్ ఎలా ఉండబోతుంది ఏంటి చిన్న మినీ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. అలా చిన్న కథ, కార్తీక మాసంలో దీపం గురించి ఒక చిన్న స్టోరీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అయితే నా డైలీ రొటీన్ బ్లాగ్ చూస్తూ మాట్లాడుకుందాం. ఫుల్ బ్లాగ్ అనేది ఛానల్ నేమ్ కింద లింక్ అనేది ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా ఒక సరస్వతి నది తీరాన ఒక ముని వెళ్తూ ఉండగా ఒక శివాలయం, పాడుబడ్డ శివాలయం కనిపిస్తుంది. దాన్ని చూసి నీట్గా క్లీన్ చేసేసి ఇంకా దీపం అది వెలిగిద్దామని పక్క ఊరికి వెళ్ళి అన్ని సామాన్లు కొనిసి తెచ్చుకొని దీపాలు వెలిగిస్తారు. వెలిగించిన తర్వాత ఒక కన్నం నుంచి ఎలుకొచ్చేసి ఆ దీపం అంటే నెయ్యి అంటుకుని దీపం తీసుకుని వెళ్తుండగా దీపం అంటేస్తుంది అనమాట. అంటే దీపం అంటే దీపంలో వెలుతురు వస్తుంది. కార్తీక మాసంలో శివాలయం దీపంలో వెలిగించారని చెప్పేసి ఎలుకకేమో ఆ ఎలుకకి శాప విమోచనం అయితే కలుగుతుంది. అప్పుడు ముని వచ్చి ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఏంటి అని చెప్పేసి అతను తలపై చేపెట్టి చూడగా అతనికి అయితే శాప విమోచనం కలిగిందనేసి అప్పుడు మునికి అయితే తెలుస్తుంది. ఆ ముని అంటే ఇతను గత జన్మలో బ్రాహ్మణుడు, చాలా చాలా చెడ్డ పనులు చేసి బద్ధకంగా ఉండి ఆ కాకులు పెట్టిన పిండం కూడా ఇతనే తినేవాడంట. అంత చెడ్డ పనులు చేసి కూడా కార్తీక